ములకలపల్లి కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ నేతల్ని ఇద్దరిని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం వారి మీద వేటు వేసి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సీరియస్గా వేగంగా నిర్ణయం తీసుకున్న ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే ఇదే. అవును. తమ్మలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, నేను తర్వాత కట్ట సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది. యాక్చువల్గా ఈ జయచంద్రారెడ్డి మీద ఫస్ట్ నుంచి తెలుగుదేశం సంబంధించిన లోకల్ లీడర్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. ఓకే. జయచంద్రారెడ్డి అనే అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శిష్యుడు, ఓకే, ఆయనతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది సెకండ్ వర్షన్ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఎన్నికల సందర్భంలో చేరవేశారు. అందుకే అతని అభ్యర్థిత్వాన్ని మార్చండి అని చెప్పారు. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, తర్వాత సర్వేలు, వీటన్ని కారణంగా జయచంద్రారెడ్డికే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఓడిపోతారని చెప్పేసి ముందే తెలుగుదేశం అక్కడ ఉండే లోకల్ లీడర్స్ డిసైడ్ అయ్యారు. అయితే ఈ జయచంద్రారెడ్డి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి ఆఫ్రికా కంట్రీస్లో ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అనేది అక్కడ లోకల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. సో దాని మీద క్రాస్ చెక్ చేశారు. మొత్తం మీద ఆ గొడవ అంతర్గతంగా నడుస్తుంది తమ్మలపల్లిలో తెలుగుదేశం పార్టీలో. ఓకే. ఇప్పుడు అది రుజువు అయింది. దాంతో ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు, పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు. జయచంద్రారెడ్డి అతను కట్ట సుభాష్ నాయుడు సంథింగ్ సురేంద్ర నాయుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ప్రధానంగా జయచంద్రారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఓకే. ఇప్పుడు ఈ నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఇది ఇప్పుడు తయారు చేస్తుంది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈ విధంగా అమ్మేవాళ్ళు ఈ టీము సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు అనే ఒక అతను ఉన్నాడు. అతను దీనికి మొత్తం సూత్రధారి. A1 ప్రజెంట్ విదేశాల్లో ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేశారు. మొత్తం 14 మంది. ఈ 14 మందిలో 10 మందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించారని చెప్పి తెలుస్తుంది. ఈ సంఘటన తెలియగానే ఇమీడియట్గా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెడ్డి, అలాగే కొల్లు రవీంద్ర అలాగే ఇతర అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రివ్యూ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా వాళ్ళని పార్టీలో ఉండేటువంటి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. మిగతా వాళ్ళని పట్టుకొని ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలి, నకిలీ మద్యం ఒక్కటి కూడా ఉండటానికి లేదు అని చెప్పేసి ఈ జనార్దన్ అనే అతను, అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను, ఇతను పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేసేటువంటి ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థావరాలకు సంబంధించినటువంటి లింక్ ఎక్కడ దొరికింది, అక్కడ పట్టుకున్నారు. ఖాళీ మద్యం సీసాలు పట్టుకుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు ఖాళీ మద్యం సీసాలతోటి రకరకాల బ్రాండ్ల పేరుతో ఖాళీ మద్యం సీసాలు వెళ్తున్నటువంటి వెహికల్ను పట్టుకుంటే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది, ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటే. ఇప్పుడు విచారిస్తే దాని లింక్ ఎక్కడ దొరికింది, తెనాలిలో దొరికింది. తెనాలిలో ఐతానగరం ఏదో ఉంది, కొంచెం రిచ్ ఏరియా. ఐతానగరం ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి రౌడీ షీటర్స్ని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. అదే ఐతానగరం. ఓకే. అక్కడ మొత్తం ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను మొత్తం అక్కడ బేస్ వేసుకొని రాష్ట్రం మొత్తంలో కొన్ని సెలెక్టెడ్గా ఉండేటువంటి వైన్ షాపులకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తాడు అనేది ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అక్కడ మునకలపల్లి, అన్నమయ్య జిల్లా మునకలపల్లిలో దీని మొత్తం వ్యవహారం నడుస్తుంది. అయితే ఇతనికి ఆంధ్ర వైన్స్ ఉన్నాయి ఒకటి, రాక్ స్టార్స్ వైన్ అనేది రెండు వైన్ షాపులు ఉన్నాయి. ఈ వైన్ షాపులకి ఇతను భారీగా నకిలీ మద్యాన్ని సరఫరా చేసి అమ్ముతాడు అనేది ఒకటి. అయితే ఇది ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముఠా, ఒక పెద్ద ముఠా ఉంది. ఈ ముఠా అంతా కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసి
అమ్ముతుంటారు, వైన్ షాపుల్లో అమ్ముతుంటారు అనేది ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులకి తెలిసినటువంటి అంశం. ఓకే. సో దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఇక ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు పెద్ద ఎత్తున ముడుపులు పోగు చేసుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మొత్తాన్ని తేనెతుట్టిని కదిలిస్తే అసలు నకిలీ మద్యం వ్యవహారం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా దీన్ని ఇమీడియట్గా విచారణ చేసేసి దీన్ని మొత్తం అసలు ఏంది, దీని మూలాలు ఏంది ఎతకండి అని చెప్పి చెప్తే తమిళనాడు, ఒడిస్సా నుంచి సంబంధించిన కొంతమందిని తీసుకొచ్చి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎవరు? ఈ జనార్దన్ అనే అతను, అద్దేపల్లి జనార్దన్, A1 ఇతను, అద్దేపల్లి జనార్దన్ రావు ఇతను. ఇతను రాక్ స్టార్ లైసెన్స్ పొందినటువంటి టి రాజేష్ అనే అతను. ఇతని పేరు పైన రాక్ స్టార్ అనేటువంటి సంస్థ ఉంది. ఇది ఈ రాక్ స్టార్ అనేదానికి, రాక్ స్టార్ అనేదానికి, అలాగే ఆంధ్ర వైన్స్ అనేదానికి, ఈ రెండింటికి వీళ్ళు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. ఈ 2 వైన్ షాపులని సీజ్ చేశారు. ప్రజెంట్ సీజ్ చేశారు. ఈ 2 వైన్ షాపులను సీజ్ చేశారు. ఆయనేమో విదేశాల్లో ఉన్నారు. ఎవరు? జనార్దన్ రావు అతను. అతన్ని తీసుకొచ్చేదానికి ఇప్పుడు ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ అక్కడ ఉండేటువంటి నాయకుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి కలిసి వాళ్ళ అండదండలతో వీళ్ళు తయారు చేస్తున్నారు. గతంలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు యథేచ్ఛగా చేసుకున్నారు. ఓకే. పార్టీ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉండేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోటి వీళ్ళు యథేచ్ఛగా ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. అది బయటపడింది ఇప్పుడు. సో A1గా జనార్దన్ రావు, A2గా కొట్టారాజన్ రాశారు, A5గా పి రాజేష్, A12గా శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాల్సి ఉంది. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. సో వీళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మొత్తం బయటపడాలి, అసలు ఎవరున్నారు దీనికి సూత్రధారులని. పెద్దవాళ్ళ హస్తం లేనిది ఇది సాధ్యం కాదు. గత ప్రభుత్వంలో మొత్తం నకిలీ మద్యాన్ని రకరకాల పేర్లతోటి, బ్రాండ్లతోటి సరఫరా చేశారనేది లిక్కర్ స్కామ్లో బయటపడినటువంటి అంశం. అసలు వీళ్ళు అప్పటి నుంచి కొనసాగిస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరి కోట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారే మహానాడు వేదిక మీద చెప్పారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడేంటి, జయచంద్రారెడ్డి మీద అనేక సందర్భాలు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి కలిసి ఇతను అనుంగు శిష్యుడిగా చేస్తున్నాడు ఆయనని ఇప్పుడు బయటపడింది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అండదండలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, పూర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు అనే దాని మీద ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు అక్కడ లాగితే ములుకలపల్లిగా లాగితే అన్నమయ్య జిల్లాలో తెనాలికి వచ్చింది. ఇప్పుడు తెనాలి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు దీని మీద మొత్తం మూలాలు తీయండి అని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మూలాలు మొత్తం తీస్తే గతం తాలూకు మూలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా గంజాయి దొరికినా, లేకపోతే డ్రగ్స్ దొరికినా, లేకపోతే నకిలీ మద్యం దొరికినా గతం తాలూకు మూలాలు బయటపడుతున్నాయి. సో ఆ గతం తాలూకు మూలాలు ఏంటి, వాళ్ళు వెనక ఎవరున్నారు అసలు? ఇప్పుడు తెనాలి అనగానే తెనాలిలో ఎవరో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వ్యవహారం ఏంటి? గుడివాడలో లింకులు ఉన్నాయంట, మళ్ళీ గుడివాడలో లింకులు ఏంటి? ఇవన్నీ బయటికి తీయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి వ్యాపారాలు, పవర్ బ్రోకర్స్, మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వస్తుంది అదే కదా, పవర్ బ్రోకర్స్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యారు, సచివాలయంలో వాళ్ళే కనపడుతున్నారు, బయట వాళ్ళే కనపడుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కొన్ని పదవుల్లో కూడా వాళ్ళే ఉన్నారు అనేది తరచూ వినిపిస్తుంది కదా. ఈవెన్ ఫైబర్ నెట్ అతను జీవీ రెడ్డి బయట పెట్టాడు కదా, ఫైబర్ నెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని. సో అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికి కూడా ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో కాబట్టి వీళ్ళని కట్టడి చేయకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం. ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఈ గవర్నమెంట్ లో అమ్ముతున్నారు, ఈ గవర్నమెంట్ లో కల్తీ మద్యాన్ని తయారు చేసి షాపుల్లో అమ్ముతున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలు చేస్తూ ఉంటే అసలు మూలాలు ఏంటి అనేది బయట పెట్టకపోతే కనుక అది నిజం అనుకుంటారుగా. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకొని ఫస్ట్ పార్టీలో కీలకమైనటువంటి ఇన్ఛార్జీలని, అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జీలని సస్పెండ్ చేశారు. మొత్తం ఎతకమన్నారు. ఎతికితే
మరొక లిక్కర్ స్కామ్ కొత్తకోణంలో బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ నకిలీ ములకలపల్లిలో బయటపడినటువంటి నకిలీ మద్యం తయారీ కేసులో ఒక డైరీ దొరికింది ఎక్సైజ్ పోలీసులకి. ఆ డైరీలో 78 మంది పేర్లు ఉన్నాయంట. ఈ 78 మంది ఎవరు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది బయటపడితే కనుక కూపీలాగాలి. ఆ 78 మంది పేర్లు ఉన్నాయంట. ఆ పేర్లు బయటపడితే అసలు వ్యవహారం ఏంటనేది బయటపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.